చూస్తే ఢిల్లీకి వెళ్లారు సీఎం చంద్రబాబు. అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. నిర్మలా సీతారామన్, జయశంకర్ తో సమావేశం కానున్నారు. అమరావతి నిర్మాణం కోసం రుణ ఒప్పందంతో పాటు పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ఇక రేపు ఢిల్లీ నుంచి మహారాష్ట్రకు వెళ్లనున్నారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం చంద్రబాబు పాల్గొనున్నారు. రైట్, ఢిల్లీకి సీఎం చంద్రబాబు చేరుకున్నారు. అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులను సీఎం చంద్రబాబు కలవనున్నారు. ఏ అంశాలు చర్చిస్తారేంటో తెలుసుకుందాం. మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, శంకరి, కొద్దిసేపటి క్రితమే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ కాబోతున్నారు. ఆ తర్వాత 7 గంటలకు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్తో కూడా భేటీ అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ కాబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే అమిత్ షా అపాయింట్మెంట్ ఇంకా ఖరారు కాలేదు. ఈరోజు అయితే వీళ్ళ ముగ్గురితోనే అపాయింట్మెంట్స్ ఉన్నాయి. ఒకటి ఇటు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, జయశంకర్, అదేవిధంగా అమిత్ షా, వీళ్ళ ముగ్గురితో కలిసే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ యొక్క నిర్మలా సీతారామన్ నివాసానికి ఆయన బయలుదేరి వస్తున్నారు. నేరుగా ఇప్పుడే విమానాశ్రయంలో దిగారు. విమానాశ్రయం నుంచి నేరుగా ఇక్కడ సఫ్దర్జంగ్ రోడ్లో ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ నివాసానికి చేరబోతున్నారు. ఈ యొక్క సమావేశం చాలా కీలకమైనటువంటి సమావేశంగా ఏపీ అధికారులు చెప్తున్నటువంటి మాట. ఎందుకంటే ఇటీవల ప్రపంచ బ్యాంక్, అదేవిధంగా ఏడీబీ అధికారులందరూ కూడా కలిసి అమరావతికి ఏదైతే కేంద్ర బడ్జెట్లో ప్రకటించినటువంటి 15,000 కోట్ల రూపాయలను ప్రపంచ బ్యాంకు నుంచి కేంద్ర ప్రభుత్వం రుణంగా తీసుకుంటుంది. ఆ రుణాన్ని, ఆ మొత్తాన్ని ఏపీకి గ్రాంట్గా కూడా అందించబోతుంది. దానికి సంబంధించి ఒక ఈ ముగ్గురికి, ఇటు ప్రపంచ బ్యాంక్, ఏడీబీ, అదేవిధంగా ఏపీ అధికారులకు సిఆర్డీ అధికారులు, వీళ్ళంతా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అయితే ఆ సమావేశంలో ఒక కొలిక్కి వచ్చింది. ఈ మొత్తంగా 15,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అగ్రిమెంట్కి సంబంధించినటువంటి ఒక డ్రాఫ్ట్ని అయితే తయారు చేశారు. కానీ ఆ డ్రాఫ్ట్ను ప్రపంచ బ్యాంక్, ఏడీబీకి సంబంధించినటువంటి డైరెక్టర్ల సమావేశంలో వచ్చే నెల జరిగే ఆ సమావేశంలో ఫైనలైజ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతనే దీనికి సంబంధించి నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే ఆ యొక్క ప్రక్రియ ఏదైతే ఉందో ఆ ప్రక్రియను మొత్తంగా సామరస్యంగా, అదేవిధంగా ఈ యొక్క ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ ప్రక్రియ జరిగేలాగా కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించాలి, కేంద్ర ప్రభుత్వ అధికారులు కూడా సహకరించాలని చెప్పడంతో పాటు మిగతా అంశాలు, చాలా అంశాలను కూడా నిర్మలా సీతారామన్తో చర్చించే అవకాశం ఉంది. మొన్ననే బడ్జెట్ కూడా పెట్టారు. బడ్జెట్ పెట్టడంతో అక్కడ ఉన్నటువంటి ఆర్థిక లోటుబాట్లు ఏంటి, అక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా సమస్యలన్నీ కూడా తెలిసి వచ్చే, దానికి సంబంధించి కొంత రాష్ట్రాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని కూడా కోరబోతున్నారు. బడ్జెట్లో ప్రకటించినటువంటి వెనుకబడిన జిల్లాలకు సంబంధించినటువంటి నిధుల విడుదలకు సంబంధించినటువంటి అంశంతో పాటు పోలవరంకు సంబంధించినటువంటి పోలవరం డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి విదేశీ నిపుణులు కూడా ఇటీవల ఒక నివేదికను తయారు చేశారు. ఇక ఏదైతే విదేశీ నిపుణులు ఇచ్చినటువంటి ఆ నివేదిక ప్రకారంగా ఈ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం, తర్వాత మిగతా పోలవరానికి సంబంధించినటువంటి మిగతా భాగాలు ఏవైతున్నాయో వాటి నిర్మాణం కూడా పూర్తి చేయాలనుకుంటున్నారు. దానికి సంబంధించినటువంటి నిధులు కూడా కొంత విడుదల చేయాల్సి ఉంటుంది. సో ఈ 2 అంశాలతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి పలు అంశాలను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో ఆయన చర్చించబోతున్నారు. తర్వాత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్తో 6 గంటలకు సమావేశం అవుతున్నారు. జయశంకరే ఏదైతే చంద్రబాబు నాయుడు అధికారిక నివాసం ఏదైతే ఉందో నెంబర్ 1 జనపద్, దానికే వచ్చి జయశంకరే వచ్చి చంద్రబాబు నాయుడిని కలవబోతున్నారు. సో జయశంకర్తో ప్రధానంగా రాష్ట్రంలో ఇతర దేశాలకు సంబంధించి విదేశీ కాన్సులేట్లను ఏర్పాటు చేయటం, తర్వాత పాస్పోర్ట్ కార్యాలయాలను ఏర్పాటు చేయటం, వీటన్నిటిని కూడా కొంత చర్చించే అవకాశం ఉంది. ఏదైతే అమెరికా, కెనడాతో పాటు ఇతర దేశాలకు ఎక్కువగా ఆంధ్రాకు సంబంధించినటువంటి విద్యార్థులు వెళ్తున్నారు. కానీ వాళ్ళంతా పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి కాన్సులేట్లు, ఇటు చెన్నై, అదేవిధంగా హైదరాబాద్ కాన్సులేట్లకు వెళ్లాల్సి ఉంటుంది. ఆ విధంగా కాకుండా హైదరాబాద్ ఈ యొక్క అమరావతిలోనే ఒక కాన్సులేట్ను ఇతర దేశాలు ఏర్పాటు చేసేలాగా కొంత సజెషన్ చేయాలి. దానికి కేంద్ర ప్రభుత్వం కూడా కొంత చొరవ తీసుకోవాలని కూడా కోరబోతున్నట్టుగా తెలిసింది. విదేశాంగ శాఖకు సంబంధించినటువంటి పలు అంశాలను కూడా ఆయనతో చర్చించబోతున్నారు. ఇక అమిత్ షాతో ఈరోజు ఇంకా అపాయింట్మెంట్ అయితే ఖరారు కాలేదు. 7-7:30 మధ్యలో అమిత్ షాను కూడా ఈరోజు కలిసే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. తర్వాత రేపు ఉదయం 10 గంటలకు ఏదైతే హిందుస్థాన్ టైమ్స్కి సంబంధించినటువంటి ఒక లీడర్షిప్ సమ్మిట్ ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది. ఆ యొక్క సమ్మిట్లో చంద్రబాబు నాయుడు పాల్గొంటున్నారు. 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశంలో మొదట ప్రధాని మోదీ పాల్గొంటారు. ఆ తర్వాత
12 గంటలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొనబోతున్నారు. ఆ సదస్సు తర్వాత ఆయన ముంబైకి వెళ్ళబోతున్నారు. మహారాష్ట్రలో ఎన్డీఏ తరఫున పోటీ చేస్తున్నటువంటి పార్టీల అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు కూడా ప్రచారం చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఈరోజు రేపు ఆయన ఢిల్లీలో ఉంటున్నారు. రేపు సాయంత్రం ముంబైకి ఆయన బయలుదేరి వెళ్తున్నట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. శంకరి.